అది సినిమా చూస్తే తెలుస్తుంది చాలా మందికి, మనం ఏం చెప్పలేం బయటికి. పార్ట్ 2 అయితే వేరే లెవెల్. కుర్చీ కోసం ప్రభాస్ ఫైట్ ఆడతాడు చూడు, పాడిపోయా బ్లాక్ బస్టర్ సినిమా. డైరెక్షన్ ఒక రేంజ్లో ఉంది. అదే సినిమాలో నేను కూడా చేశాను, జగదీష్ బాబు పక్కపంటి. అది నేను ఉన్నానా లేదా చూసుకుంటానికి వచ్చాను. నేను ఉన్నానా, నాకు కూడా గౌరవం ఉంది. చాలా బాగుంది, అది ఒక రేంజ్లో ఉంది. ప్రభాస్ ఇంకెవరు యాక్షన్ తీయలేరు ఇక అంతే. చాలా బాగా తీశాడు, నిజంగా చాలా బాగుంది. మీకోసం చెప్పట్లేదు, ప్రతి సీన్ బాగా తీశాడు. ఎలివేషన్స్ బాహుబలి రికార్డ్, దంగల్ రికార్డ్ ఇప్పుడు అయిపోయింది. వేరే అంటే వేరే లెవెల్. మళ్ళా డార్లింగ్ బ్యాక్ వచ్చిండంటే ప్రభాస్ అని వచ్చిండు. 100 days బ్లాక్ బస్టర్ పక్కా కొడతా చూడు. డార్లింగ్ బ్యాక్ సూపర్ ఎలివేషన్ అయితే ఒక్కొక్క ఎలిమెంట్ కి గూప్ బంప్స్ వస్తున్నాయి. గూప్ బంప్స్ సూపర్ ఉంది సినిమా అయితే. చూస్తుంటే మళ్ళా చూడబోతు అవుతుంది. వేరే బ్లాక్ బస్టర్ పార్ట్ కూడా ఉంది, ఇంకా అది ఎట్లుందో చూడాలి. చంపేసింది సినిమా. ఉగ్రం రీమేక్ కానీ బ్లడ్ బాత్ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో, ఫస్ట్ వాచ్. ప్రభాస్ క్యారెక్టర్ ఫ్రెండ్స్ మాత్రం వేరే. ఏం చెప్పాలి భయ్య, మాటలు లేవు అసలు. ఈ పాత మూవీస్ ఆదిపురుష్ అవన్నీ చూసి మేము బాగా డిసప్పాయింట్ అయ్యాం, కానీ ఈసారి అస్సలు డిసప్పాయింట్ చేయలేదు అన్న. అసలు ప్రశాంత్ నీల్ అన్నకి ఒక పెద్ద థమ్స్అప్ ఆయనకి. అసలు ఏం తీసాడు భయ్య, బా అసలు ఎలివేషన్స్ కాదు, అసలు లోపల సెలబ్రేషన్ చూడిగా అసలు మామూలుగా లేదు. అసలు నీకు అడుగేద్దామని కూడా థియేటర్లో అంత జనాలు, అయ్యి బాబోయ్ మామూలుగా లేదు విజువల్స్ అయితే. స్టోరీ లైన్ అంటే ఏదో కేజీఎఫ్ అనుకున్నాం, కానీ కేజీఎఫ్ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంది భయ్య. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని. అస్సలు రేంజ్ కేజీఎఫ్ రేంజ్ దాటిపోయింది. ఇంకా ప్రశాంత్ పార్ట్ 2 ఉంది, పక్కా ఉంది. ప్రభాస్ ఇంకా చెప్తామా అన్న యాక్టింగ్ గురించి, ఇంకా 10 out of 10 ఇంకా పక్కా మీరు చూడాల్సిందే, చూస్తే తెలుస్తుంది. అవునా సరే, నేను మళ్ళీ 11 o'clock షో వస్తున్నాను. ఇప్పుడు పోయి పండుకొని 11 షో వస్తాను అంతే. ఓవరాల్గా ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చెప్తా అంటే, మీరు ఇంట్లో ఉన్నారంటే వేస్టే, ఇంకా పక్కా థియేటర్కి వచ్చి చూడాల్సిందే. చూడకపోతే ఇంకా మీరు ప్రభాస్ ఫ్యానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైలెన్స్ భయ్యా, మొత్తం A to Z వైలెన్స్. అసలు వైలెన్స్ ఆయనని బ్లడ్ తోటి మొత్తం బాడీ మొత్తం బ్లడ్డే ఉంటుంది. మీరు చూసి ఇంకా పిచ్చెక్కిపోతుంది. లాస్ట్ 15 minutes ఏదైతే సీన్స్ ఉంటాయి చూడండి, చింపేశాడు అస్సలు ఆ బాడీని చూపించిన ప్రశాంత్ నీల్కి ఆ బాడీని చూపించాడు చూడు ప్రభాస్ది. అసలు వేరే లెవెల్, అది పిచ్చెక్కేసింది నాకైతే నిజంగా. పక్కా చూడాల్సిందే మూవీ, రైట్. అరే అన్న వద్దన్న చెప్పుకోలేం, సూపర్ సినిమా అంతే. అరే ప్రభాస్ అన్న గురించి ఏం చెప్పుకోలేము. అరే ఏ సినిమాలో ప్రభాస్ ని అట్లా చూడలే. సూపర్ యాజ్ పర్ మూవీ కంపేర్ చేస్తే ఇప్పుడున్న కరెంట్ సినిమాస్లో పుష్ప, మన 3RR, ఆ తర్వాత మనకి ప్రభాస్ అన్నకి మనకి గట్టి చెప్పుకోవాల్సిన సినిమా ఏంటంటే సలార్.
ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఎవరైనా ప్రశాంత్ నీల్ కానీ ఎవరైనా కానీ ప్రభాస్ అన్న కోసం అయితే గట్టి సినిమా చూడొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ గట్టి కంబ్యాక్ అనుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ 3-4 years అయిపోతుంది ప్రభాస్ అన్న గురించి మనం చెప్పుకోవడం కానీ లేకపోతే మనం బయట చెప్పుకోవడానికి కానీ. చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, రాడ్డు దింపుతారు అని చెప్పేసి అని. ఈ సలార్ అనేది మటుకు అందరికి ఒక నోట్లో రాడ్డు పెడుతుంది. ఎంత గట్టిగా పెడుతుంది అంటే ఒక వారం తర్వాత మీకు కలెక్షన్స్ అర్థమవుతాయి. ప్రశాంత్ నీల్ అంటే ప్రభాస్ని ఎలా వాడుకోవాలో ఆల్మోస్ట్ అలా వాడేసుకున్నాడు. కాకపోతే కొన్ని చోట్ల వాడుకోలేకపోయాడు. ఆయన కంటే బెటర్గా చాలామంది వాడుకుంటారు. సపోజ్ మరి రామ్ గోపాల్ వర్మ అయితే ఇంకా వాడుకుంటాడు. ప్రభాస్ అన్న అయితే ఇంకా ప్రశాంత్ నీల్తో పాటు ఇంకా మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడితే ఇంకా ఇట్లా మంచి కంబ్యాక్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భయ్య. పార్ట్ 2 సంగతి తర్వాత పెడితే పార్ట్ 1 అయితే చింపేసింది భయ్య. ఫస్ట్ అది చూద్దాం. లింక్ ఇప్పుడు అన్ని సినిమాలు కామన్, లింక్ లేకుండా ఏ సినిమా తీస్తలేరు. లింక్ అనేది కమర్షియల్ పార్ట్ పక్కన పెడితే పార్ట్ 1 అయితే ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్గా. థ్యాంక్ యూ. బాగుంది భయ్య, చాలా బాగుంది, సూపర్ ఉంది మూవీ. ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత మేము ఇలా చూసామన్న. ఛత్రపతి తర్వాత మిర్చి తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళు వెయిట్ చేసాం అన్న కోసం. అసలు అన్న ఫైటింగ్, అన్న జస్ట్ అలా నుంచుంటే చాలు అసలు ఆ కట్అవుట్కే విజిల్స్. అసలు మొత్తం ఎలివేషన్లు కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్స్, ఫైట్స్ అయితే పీక్స్, ట్విస్టులు అయితే చాలా బాగా తీశాడు ప్రశాంత్ నీల్ అయితే. కేజీఎఫ్ పనికిరాదు భయ్య, కేజీఎఫ్ కూడా పనికిరాదు, అంత బాగున్నాయి. అందరూ సినిమా థియేటర్కి వచ్చి చూడాలి భయ్య. ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాం. ఫ్రెండ్షిప్ చాలా వర్కౌట్ అయింది భయ్య, అందరు కనెక్ట్ అవుతుంది. పార్ట్ 2 ట్విస్ట్ భయ్య పీక్స్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు పార్ట్ 2 ఇలా ఉంటుంది అనేసి. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించే ఉంటుంది. చాలా బాగుంది. యా చాలా బాగా చేశారు. యా ప్రభాస్ ఇస్ బ్యాక్. యా డెఫినెట్లీ అట్లేం లేదు, చాలా బాగుంది మూవీ. ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి. ఇట్స్ అన్ని ఆస్పెక్ట్స్లో సినిమా చాలా బాగుంది. అంటే స్టాండర్డ్ ప్రశాంత్ నీల్ ఫిల్మ్లో కంపేర్ చేయకండి ఏ సినిమా అదే, రెండు చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఎస్పెషలీ ప్రభాస్ కోసం అని చెప్పి ఆమె ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, అందుకే వచ్చి చూశాను. ఫస్ట్ 20 minutes మిస్ అయ్యాను అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ లక్కీలీ వీ గాట్ టికెట్స్ అని మేము లోపలికి వెళ్ళాము, మూవీ చూశాను. ఇంటర్వెల్ ముందు కొంచెం బాగానే ఉంది, తర్వాత నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంతే. యాక్షన్ సీన్స్ ఓ మై గాడ్ చెప్పక్కర్లేదండి. ప్రభాస్ గురించి మీకు తెలిసిందే, మామూలుగా కాదు. అసలు సీట్లో నుంచి ఎగరాలంటే మాకు స్పేస్ లేదు కాబట్టి ఎగరలేదు, లేకపోతే ప్రభాస్ది అంటే బాడీ ఏమంటారు షర్ట్ తీయటం బాగుంది, నాకు నచ్చింది. యాక్చువల్లీ బాహుబలి తర్వాత నుంచే కదా, తర్వాత అంటే మై గాడ్ అది మాత్రం సూపర్. అసలు అన్ని ఫైట్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు నాకైతే తెలియట్లేదు ఇప్పటికీ, ఇంకా అక్కడే ఉన్నాను. లేదు అంతేం లేదు. కేజీఎఫ్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది తెలియట్లేదు మనకి. మేబీ ముందు వస్తే కనుక సల్లార్ ముందే వస్తే కనుక మేబీ క్లిక్ అవ్వచ్చు. పార్ట్ 2 వెయిటింగ్ యాక్చువల్లీ. ట్విస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ప్రభాస్ కోసం తర్వాత నెక్స్ట్ పార్ట్ వాడి కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. శృతి హాసన్ గారు ఏం లేదు, బై మేబీ సెకండ్ పార్ట్లో ఉండొచ్చేమో అంతే. నేను ఫస్ట్ 20 minutes మిస్ అయ్యా, తర్వాత నుంచి బాగానే ఉంది. ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ చంపేశాడండి నిజంగా. అసలు కేజీఎఫ్ తర్వాత అనిపిస్తుంది నాకైతే. అంటే ఆ వేరియేషన్స్ బాగున్నాయి. మదర్ క్యారెక్టర్ ఒకటికి, ఫ్రెండ్ క్యారెక్టర్కి బీజిఎం బాగా ఇచ్చాడు. మిగతా అదర్ క్యారెక్టర్స్కి అయితే సలార్ నేను ఫస్ట్గా వచ్చి చూస్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ వాజ్ మై ఫస్ట్ టైం, బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే కేజీఎఫ్ తర్వాత మూవీ అనుకోవచ్చు అంతే సల్లారు, బట్ కేజీఎఫ్ మించిక లేదు అంతే. థ్యాంక్ యూ. అట్లనే కనిపించింది అసలు. ఆ కట్అవుట్, ఆ బాడీ మొత్తం రెడ్గా మొత్తం ఎరిపెక్కేసిండు నా ప్రభాస్. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ట్రైలర్ వెయిట్ ఫర్ పార్ట్ 2 అంటే మొత్తం సినిమా ఇది ట్రైలర్, ఇది మీకు ఇంట్రడక్షన్. ఇది అసలు అనేది పార్ట్ 2 ఉంటుంది. ప్రశాంత్ నీల్ ప్లీజ్ రిలీజ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతే. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇది అందరికీ, మా ఫ్యాన్స్కి అందరికీ సినిమా హిట్ కావాలని ఉంది. కేజీఎఫ్ దాటేసింది సినిమా కూడా, ఇక పార్ట్ 2 కూడా ఉంది.
పార్ట్ 2 అని చెప్పి లాస్ట్ ఇచ్చేసినారు అంతే. నార్మల్ లాస్ట్ ఫైట్ తర్వాత పెట్టేసినారు. మొత్తం దీనిలో ఫ్రెండ్దే ఉంటుంది అన్న, మొత్తం ఎక్కువ హైలైట్ ఉంది అన్న సినిమా. సినిమా చాలా బాగా అనిపించింది భయ్య. కొంచెము కేజీఎఫ్ వైబ్ కూడా కనిపించింది, బట్ స్టిల్ చాలా బాగుంది మూవీ. మాస్ సీన్స్ చూస్తే అసలు మెంటల్ ఎక్కిపోతుంది భయ్య లోపల. ఆల్రెడీ మాకు అందరికి ఎక్కిపోయింది, సగం సినిమా నించోనే చూసినాం మేము. మాస్ సీన్స్ వచ్చినప్పుడు అయితే అసలు సీట్లో ఆగుతలేదు, మాకైతే నించోనే ఉంటున్నాం మాస్ సీన్స్ అప్పుడు. చాలా బాగుంది, దుమ్ము లేపేశాడు భయ్య ప్రభాస్ అన్న మాస్ సీన్స్ అన్ని దుమ్ము లేపేశాడు. ఆ ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అసలు ఇప్పటి వరకు కేజీఎఫ్ వైబ్ కనిపిస్తుంది, కానీ కేజీఎఫ్లో చూపించిన దానికంటే ఇంకా బెటర్గా యాక్షన్ ఇంకా బెటర్గా చూపించాడు. హాలీవుడ్ మూవీస్లో కూడా ఇంత మంచి యాక్షన్ ఏం చూపించారు, దానికి ఆల్మోస్ట్ దానికంటే బెటర్గానే ఉంది మనది. అది చెప్తున్నా కదా, ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్, ఆ డైరెక్షన్ వల్లనే ఆల్మోస్ట్ అసలు హాలీవుడ్ని దాటేసింది అనమాట. హాలీవుడ్ని దాటేసి యాక్షన్ సీక్వెన్స్ తీసుకొచ్చింది మన ప్రశాంత్ నీల్ సారే. ఇప్పుడు ఆర్ఆర్ చాలా బాగుంది, అది ప్రాణం పోసింది సినిమాకి. కానీ ఆర్ఆర్ కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ ప్లస్ ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ, బ్యాక్ ఎండ్ దానికి ఉన్న డెప్త్ అనేది అది బాగా హెల్ప్ అయింది అనమాట మూవీకి. డెప్త్ స్టోరీలో డెప్త్ బాగుంది.